హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీ స్మార్ట్ థాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మహాశివరాత్రి కాబట్టి అందరికీ కూడా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు అండి. మీ కుటుంబ సభ్యులందరికీ అందరం చల్లగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. సో ఇవాళ ఎవరైతే జాగ్రత్త చేస్తారో ఉపవాసం ఉండి వాళ్ళందరూ కూడా చక్కగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలి. ఓకేనా? సో ఇవాళ పండుగ కాబట్టి మనకి ఒక స్వీట్ మంచి రెసిపీ తయారు చేసుకుందాం. సో ఇవాళ పండగ కాబట్టి మనకి కొంచెం ఒక సేమియా చేసుకుందామండి, కొంచెం స్వీట్ చేసేసుకుందాము. దానికి కావాల్సినటువంటి ఐటమ్స్ నేను ఒక కప్పు సేమియా తీసుకున్నాను. అలానే షుగర్ మీ ఇష్టం అండి, అది మీ చాయిస్ అనమాట. కొంచెం బాగా స్వీట్గా ఉండాలంటే ఎక్కువ తీసుకోండి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసుకున్నాను అనమాట. నేను ఏదైనా సరే ఒక స్వీట్ కానీ ఏదైనా తయారు చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ లేకపోతే బాగోదండి. నా వరకు నేనైతే డ్రై ఫ్రూట్స్ ఉంటేనే స్వీట్ తయారు చేస్తాను అనమాట. ఓకేనా? దానిలో కొంచెం విడిగా తెలియని పిల్లలకి ఇలా స్వీట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేయటం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టేసుకోండి. ఒక స్పూన్ నెయ్యి వేసేసుకోండి. సో ఈ నెయ్యి కరిగినాక ఒక కప్పు నేను తీసుకున్నా కదా సేమియా, ఆ సేమియాని మనం నెయ్యిలో వేయించేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి, ఎందుకంటే మళ్ళీ అడుగు అంటుతుంది కాబట్టి. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించేసుకోండి. సో చూసారు కదా, ఇలా మనకి కొంచెం రెడ్ కలర్లో, బ్రౌన్ కలర్, గోల్డెన్ కలర్లో రావాలన్నమాట. వీటిని ఇప్పుడు మనం ఒక బౌల్లో తీసుకుందాం. ఇలా ఒక బౌల్లో తీసుకోండి. ఈలోపు కొంచెం ఇలాంటి మందపాటి గిన్నె తీసేసుకొని, సో ఎప్పుడైనా మీరు స్వీట్ చేసేటప్పుడు ఇలా రెడ్ ప్యాకెట్ తీసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం థిక్గా ఉంటాయి, కొంచెం కాస్ట్ ఎక్కువనే కానీ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో దీన్ని మనం బౌల్లో పోసేసుకుందాం. ఇక నేనైతే వాటర్ యాడ్ చేయనండి, వాటర్ యాడ్ చేస్తే బాగోదన్నమాట. మనం కొంచెం చేసుకున్నా, ఒక కప్పు చేసుకున్నా సరే కొంచెం చిక్కగా బాగుంటుంది కాబట్టి, టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను అసలు వాటర్ అనేది యాడ్ చేయను అనమాట. ఓకేనా? సో దీనిలో ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేద్దాం. పాలు పొంగుతున్నాయి చూసారా, బాయిల్ అయిపోతున్నాయి పాలు. ఇప్పుడు మీరు ఇష్టపడే స్వీటు ఎంతైతే ఇష్టపడతారో దాన్ని బట్టి మీరు తీసుకోండి. కొంచెం మా ఇంట్లో అందరూ స్వీట్ ఎక్కువగానే తింటారు కాబట్టి నేను ఒక కప్పు వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది కొంచెం కరిగిన దాకా మనం గడ్డతో తిప్పేసేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా మీరు ఇట్లా సేమియా కానీ సగ్గుబియ్యం కానీ చేసేటప్పుడు రెడ్ ప్యాకెటే యూజ్ చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం యాలక్కాయలు ఉన్నాయి కదా, ఇలా దంచేసేసి చూసారా, ఇవి దీనిలో వేసేయండి. ఇప్పుడు మనం యాలక్కాయ వేసాం కదా, సో ఒకసారి మళ్ళీ ఇలా కలిపెట్టేసేయండి. ఈలోపు మళ్ళీ మనం డ్రై ఫ్రూట్స్ ఏం చేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసేసుకొని జీడిపప్పు, అలానే కిస్మిస్ చాలండి, ఈ రెండు చాలు. సో మనం సిమ్లో పెట్టినా కూడా పొంగిని చూసారండి పాలు. సో ఇంక ఇవాళ తొడదలుచుకోలేదు, ఎందుకంటే ఫెస్టివల్ కాబట్టి పొంగితే మంచిది కదా. సో ఇంక ఇవన్నీ వేసేసుకోండి మీరు. మనం ముందుగా నేయించి పెట్టుకున్న సేమియాని
ఎప్పుడు అంతేనండి, పాలు అసలు నేను ఎప్పుడు స్టవ్ మీద పెట్టినప్పుడు దాకా ఉంటాను, ఏదో జస్ట్ పని ఉండి అట్లా వెళ్ళిపోతాను, ఎప్పుడు పొంగుతూనే ఉంటాయి పాలు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ వీటిని సో ఇలా తిప్పేసేయండి. సో సేమియా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగానే మనం నెయ్యిలో ఏం చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, ఇలా వేసేసుకోండి. దాంతోపాటు నేనైతే బాదాము, అలానే ఇవి ఇంకో డ్రై ఫ్రూట్స్ అండి, ఇవి కూడా వేసేస్తున్నాను. పిస్తా అన్నమాట. ఓకేనా? అంజీరా ఒక్కటేనండి వేసుకోకూడదు మనం డ్రై ఫ్రూట్స్లో, ఇంకా ఏదైనా సరే మన దగ్గర జీడిపప్పు కానివ్వండి, పిస్తా కానీ, అలానే నెక్స్ట్ కిస్మిస్లు ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట. యాలక్కాయలు ఇటు మనం వేసేస్తాం కదా. సో ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాం. సో చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ సాధ్యమైనంత వరకు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ స్వీట్లో వేస్తూ ఉండండి, పిల్లలు ఇష్టంగా తింటారనమాట. సో మనకి సేమియా కీర్ అయితే రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసినట్టు వీడియోస్ అన్నీ కూడా మీరు వాచ్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.